తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని పటాన్చేరు డివిజన్ పరిధిలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అమరవీరులకు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్నామని, ఈ ప్రాంతం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. అలాగే ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిందో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ప్రజలకు మేలు జరిగే విధంగా పనిచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో మునిగి తేలుతూ ఉన్నారు ప్రజలు. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న రోజు జూన్ 2. దాన్ని పురస్కరించుకొని ఇక్కడ అధికార యంత్రాంగం కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాల్గొని అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఉన్నారు. మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 11వ సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ మన ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు కావాలనే ఆలోచనతో ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా అభివృద్ధిలో ముందడుగు వేసిందో రేపు రాబో కాలంలో గిట ఈ ప్రభుత్వం గిట అదే విధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ముందుకు సాగాలని చెప్పి నేను కోరుకుంటూ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ 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 కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో మునిగి తేలుతూ ఉన్నారు ప్రజలు. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న రోజు జూన్ 2. దాన్ని పురస్కరించుకొని ఇక్కడ అధికార యంత్రాంగం కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాల్గొని అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఉన్నారు. మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 11వ సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ మన ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు కావాలనే ఆలోచనతో ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా అభివృద్ధిలో ముందడుగు వేసిందో రేపు రాబో కాలంలో గిట ఈ ప్రభుత్వం గిట అదే విధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ముందుకు సాగాలని చెప్పి నేను కోరుకుంటూ ధన్యవాదాలు.